హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే పొడి ఉప్మా ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఉప్మా అంటేనే అంత దూరం పారిపోతారు కదా, ఒక్కసారి ఇలా పొడి ఉప్మా అనేది ప్రిపేర్ చేసి పెట్టండి. భలే ఇష్టంగా తింటారు. మనం నార్మల్గా చేసే ఉప్మా కంటే 10 రెట్లు టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే మీరు ఇది చేసి పెట్టేయండి. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం అయితే 1 కప్పు వరకు సన్నరవ్వ తీసుకోవాలండి. చక్కగా సన్నరవ్వ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూను జీలకర్ర, ఒక పావు టీ స్పూను శనగపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. చక్కగా మంచి రంగు వచ్చేదాకా మనం వేసుకున్న శనగపప్పు అనేది వేగేదాకా ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఈ పొడి ఉప్మా అనేది టేస్టీగా చాలా బాగుంటుందండి. అలాగే మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం తురుము, అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మనకు చక్కగా ఎంత బాగా ఫ్రై అయితే మనకి ఉప్మా అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మనం వేసుకున్న తాలింపు గింజలు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి చక్కగా వేగిపోయింది. ఇలా వేగాక ఇప్పుడు మనం తీసుకున్న కప్పు రవ్వని తాలింపులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇందులోనే ఇప్పుడు ఉప్మాకు సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా చక్కగా బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం వేసుకున్న రవ్వ అనేది చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. నిజంగా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ నేనైతే ఒక 2-3 నిమిషాల వరకు చక్కగా చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసేసుకున్నాను. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకే వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం నార్మల్గా అయితే కప్పుకు 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసేసుకొని పల్చగా ఉప్మా చేసుకుంటాం కదా, ఇవి ఉప్మా అలా కాకోకుండా ఓన్లీ మనం తీసుకున్న కప్పు రవ్వకి ఓన్లీ 1/2 కప్పు వరకే వాటర్ పోసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడ వచ్చేసి 1 కప్పు రవ్వకైతే ఇద్దరికి సరిపోతుందన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది. మీరు తీసుకునే రవ్వ క్వాంటిటీని బట్టి చక్కగా అందరూ తినొచ్చండి. చూసారు కదా, వాటర్ పోసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా అయితే క్విక్గా అయిపోతుందండి. ఇక్కడ చక్కగా ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గిపోయాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒక్కసారి అయితే నిజంగా ఇలా ట్రై చేసి పెట్టండి. చాలా బాగుంటుందండి నార్మల్ ఉప్మా కంటే కూడా. ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంకా మనకి ఏ చట్నీతో కూడా పని లేదండి. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా. ఒక్కసారి మీరు కూడా ఇలా పొడి ఉప్మా అనేది ప్రిపేర్ చేయండి. ఇంట్లో వాళ్ళకైతే తప్పకుండా నచ్చుతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే ఇలా ఒక్కసారి అయితే చేసి పెట్టేయండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే పొడి ఉప్మా క్విక్గా అయిపోయింది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరైతే ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.